అంటే బేసిక్‌గా సినిమా అనౌన్స్ చేసినప్పుడు పెద్ద హోప్స్ లేకుండే. బికాజ్ అప్పటికే 'ఆంధ్ర' వాళ్ళ వచ్చింది 'ఎన్టీఆర్' అండ్ 'పూరి' కాంబినేషను. అండ్ తర్వాత ఏంటంటే అప్పటికప్పుడే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డాయి. 'రభస', 'రామయ్య వస్తావయ్యా' ఈ ఫ్లాపుల తర్వాత మళ్ళీ 'ఎన్టీఆర్' సినిమా దట్టు విత్ 'పూరి జగన్నాథ్' అంటే క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటది గానీ కమర్షియల్‌గా ఎంతవరకు వర్కౌట్ అవుద్ది ఏంటి అనేది కొంచెం తెలియదు. చిన్నపాటి డౌట్ ఉండే. అండ్ దట్టు ఫస్ట్ టైమ్ 'పూరి జగన్నాథ్' ఒక వేరే రైటర్ కథతో ఒక కథ 'వకంత వంశీ' వంశిస్తాడు. స్టోరీతో చేయడం అనేది. ఎందుకంటే 'పూరి జగన్నాథ్' ఎప్పుడు కూడా తన కథలు, తన మాటలు తనే ఉంటాడు కదా! ఫస్ట్ టైమ్ బయట రైటర్‌తో పనిచేయడం ఎంత కంఫర్ట్ ఉంటది తనకి. ఎందుకంటే 'పూరి జగన్నాథ్' మీటర్ వేరు, 'వకంత వంశీ' మీటర్ వేరు. అసల నాన్ సింక్ అసల అవును. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అది. ఎలా అవుతది? ఏంటి? ఈ కైండ్ ఆఫ్ ఒక కమర్షియల్‌గా ఒకటి, అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాటిక్‌గా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 'పూరి జగన్నాథ్' ముందన్నట్టు తన మీటర్‌లో తను చేసుకునేది వేరుంటుంది. వేరే వేరే రైటర్‌ని వాళ్ళ అర్థం స్టోరీ చేసుకొని రీతోటి. దాన్ని మళ్ళీ ఆ క్యారెక్టరైజేషన్ ప్రెజెంట్ చేసేది వేరుంటుంది గదా! సో, ఎలా ఉంటది? ఏంటి? దట్ టూ 'బండ్ల గణేష్' ప్రొడక్షను. ప్రొడక్షన్. 'బండ్ల గణేష్' ప్రొడ్యూసర్ లాస్ట్ సినిమా గూడా అది. హ్మ్. ఆ తర్వాత సినిమాలు ప్రొడ్యూస్ చేయలేదు. చేయలే ఇప్పటిదాకా. సో, ఇలా చాలా వేరియస్ రీజన్స్ ఉండే. అండ్ దట్ టూ సినిమా ఏంటంటే అనుకున్న దానికంటే కొంచెం డిలే అయింది. ఎందుకంటే అప్పుడు అనౌన్స్ చేసిన టైంకి, అది రిలీజ్ అయిన టైంకి లిటరల్లీ అంటే మధ్యలో స్టోరీ లాక్ అవ్వడానికి కొంచెం కొన్నాళ్ళు యాహ్! పట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఆ షూటు, షెడ్యూల్ ఇవన్నీ అదే టైంలో ఇండస్ట్రీలో కొంచెం ఈ షూటింగ్స్ తాలూకా ఒక మొన్న రీసెంట్‌గా జరిగింది గదా! కార్మికులది. కార్మికులందరూ గూడా ఆ టైంలోనే ఆ టైంలో గూడా అలాంటిదే జరిగింది. అప్పుడు మోర్ ఆఫ్ సేమ్ ఈ వేతనాల గురించి అది గూడా అప్పుడు గూడా. సో, అప్పుడు ఈ సినిమా వైజాగ్ సెటప్ కాస్త నీకంతా గోవాలో షూట్ చేశారు. హ్మ్. సో, హ్మ్. హ్మ్. దానివల్ల ఇలా రకరకాల కారణాల వల్ల ఈ సినిమా కొంచెం డిలేతో వచ్చిందనమాట. బట్ రిలీజ్ అయినప్పుడైతే అందరికి షాక్. మాకు మీడియాకి గూడా ఏంటంటే, ఇప్పుడు కొంచెం ఐమాక్స్‌లో వాటిల్లో షోలు గదా! షూర్. సారీ ఐ మీన్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో వాటిల్లో గదా! ల్యాబ్‌లో ప్రసాద్ ల్యాబ్ అని ఉంటది. ప్రసాద్ ల్యాబ్‌లో షోలేస్తారు. ప్రసాద్ ల్యాబ్ ఎలా ఉంటదంటే ప్రశాంతంగా కూర్చొని అవును. అసలు ఏ గోల ఉండదు. ఎవరు మాట్లాడరు. ఏం ఉండదు. ఏదో సైలెంట్‌గా సినిమా చూస్తూ ఉండాలి చూస్తారు. అంతే. ఎళ్ళిపోతారు అంతే. సో, అప్పుడప్పుడే మీడియాలోకి వచ్చిన బ్యాచ్ మేమంతా. సో, మన కొన్ని సీన్‌లుంటాయి. కొన్ని సీన్‌లకి అర్రె! భలే ఉందని ఎగరాలనిపిస్తది. అమ్మో! పక్కన సీనియర్‌లుంటారేమో అనుకుంటారు ఆ! అన్నట్లు. సో, ఆ కైండ్ ఆఫ్.